మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా పర్లేదు, మీ ఎగ్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, మేము మా హాస్పిటళ్ళలో దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు పిల్లల్ని కనాలనుకుని పెళ్ళయ్యాక, అంటే ఆ తర్వాత ఉద్యోగాలు స్థిరత్వం సంపాదించాక, పెళ్ళయ్యాక అప్పుడు కావాలనుకుంటే ఆ ఎగ్స్తో పిల్లల్ని కనొచ్చు అని ఏదైతే ఈ మధ్యకాలంలో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెళ్ళిళ్ళకి దూరమై ఆ పైన లేట్ మ్యారేజెస్ చేసుకుని పిల్లలు పుట్టక ఆ పైన సామాజిక అసంతృప్తి, కుటుంబాల్లో అసంతృప్తి, వాటి కారణంగా నలుగుతున్న దానికి ప్రత్యామ్నాయం అన్న ఉద్దేశంతో ఉపాసన చెప్పుకొచ్చారు. కానీ దానివల్ల అసలు పెళ్ళిళ్ళే చేసుకోవద్దంటే అసలు జీవన చక్రమే ఆగిపోతుంది కదా అన్నటువంటి పాయింట్తో మరొక వైపున పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి వేళ తీవ్ర ట్రోలింగ్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. దానికి ఉపాసన అయితే కనుక మంచిదే, చర్చ జరగడం మంచిదే అన్నటువంటి కామెంట్ చేసుకొచ్చారు. ఇదే సందర్భంలో కార్పొరేట్ ఉద్యోగం కోసం తల్లిదండ్రులను త్యాగం చేసి, రాబోయే పిల్లల్ని త్యాగం చేసి, పెళ్లి పెటాకులు లేకుండా ఊరి మీద తిరిగితే చివరికి పెంపుడు కుక్కలతో ప్రేమానురాగాలు, ఊర కుక్కలతో ధర్మచర్చలు చేసుకుంటూ చివరి రోజుల్లో నర్సులు ఇది కేర్ ప్రొటెక్షన్ బ్యాచ్లతో ప్రోటీన్ పౌడర్లతో చావాలి, పొరపాటున ప్లాన్లు ఫలించి ఏ 40కో పిల్లలు పుడితే వాళ్ళని ఖండం సంగతి పక్కన పెడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచునేదాకా నువ్వు ఉండగలవు అనే నమ్మకం ఉందా? ఏ కార్పొరేట్ నిన్ను 60 తర్వాత చూసుకోదు, ఇప్పుడు 50కే వెళ్ళిపోమంటున్నారు, తెలుసుకోని ఆయన అంటూ ఈ ఎవరైతే లేట్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు క్లాస్ పీకుతున్నారు సంప్రదాయవాదులు.